రుద్రీయం సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం. 2025 మార్చి 24వ తేదీ సోమవారం పాల్గొన మాసం బహుళ దశమి. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో జరిగిన విశేష కైంకర్యాలతో కూడిన నేటి సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు కోయిలాల్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజ సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం జరిగిందని రుద్రీయం ఛానల్ ప్రతినిధికి తెలియచేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయంలో శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నిర్వహిస్తారు అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రుద్రీయం ఛానల్ ప్రతినిధికి తెలియచేయటం జరిగింది. నెల్లూరు జిల్లా పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు తేదీ 27/3/2025 గురువారం హుండీ లెక్కింపు జరుగుతుందని దేవస్థానం అధికారులు రుద్రీయం ఛానల్ ప్రతినిధికి తెలియచేశారు. కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 27/3/2025 గురువారం హుండీ లెక్కింపు జరుగుతుందని రుద్రీయం ఛానల్ ప్రతినిధికి తెలియచేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ వారి దేవస్థానం తేదీ 27/3/2025 గురువారం హుండీ లెక్కింపు జరుగుతుందని దేవస్థానం అధికారులు రుద్రీయం ప్రతినిధికి తెలియచేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో తేదీ 27/3/2025 గురువారం హుండీ లెక్కింపు జరుగుతుందని దేవస్థానం అధికారులు రుద్రీయం ప్రతినిధికి తెలియచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానంలో 26/3/2025 తేదీన బుధవారం హుండీ లెక్కింపు జరుగుతుందని రుద్రీయం ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు. ఏలూరు శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాలు 5/4/2025 నుంచి 9/4/2025 వరకు నిర్వహిస్తారని 6/4/2025 శ్రీ స్వామివారికి పాంచానిక దీక్షతో కళ్యాణ మహోత్సవాలు జరుగుతుందని 8/4/2025 జయవారం ఉదయం 8 గంటలకు ఏకాదశి సందర్భంగా మహాసుదర్శన హోమం నిర్వహిస్తారని 9/4/2025 బుధవారం సాయంత్రం 7 గంటలకు శ్రీ స్వామివారికి పవలింపు సేవ నిర్వహిస్తారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ పి వెంకట కృష్ణరాజు గారు రుద్రీయం ప్రతినిధికి తెలియజేశారు. కోనసీమ జిల్లా అప్పన్నపల్లి శ్రీ బాల బాలాజీ క్షేత్రంలో రేపు 25/3/2025 మంగళవారం పాల్గొన మాసం బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఉదయం శ్రీ స్వామివారి సన్నిధిలో మాస తిరు కళ్యాణం నిర్వహిస్తారని దేవస్థానం అధికారులు రుద్రీయం ప్రతినిధికి తెలియచేయడం జరిగింది. ఆధ్యాత్మిక సమాహారం కోసం రుద్రీయం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తి మార్గంలో కలిసి నడుద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో రేపు కలుద్దాం.